హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియో ఏంటంటే డే 39 ఆఫ్ బిగ్ బాస్ రివ్యూ గురించి అయితే చూసేద్దాం. ఇక్కడ ఫస్ట్ అయితే ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. ఏంటంటే దువాడ మాధురి గారు అయితే ఈ ఎపిసోడ్లో కొంచెం ఎక్కువగా చేస్తున్నట్లు నాకైతే అనిపించింది. ఇలా ఎక్కువగా చేస్తూ ఉన్న వాళ్ళనే కొద్ది రోజులు అయితే సర్వైవ్ చేస్తారు బిగ్ బాస్ అనేది నా అభిప్రాయం అండి. మీరేమంటారో కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఎంత కాదనుకున్నా కూడా ఈమె వల్ల కొంచెం స్పైసీనెస్ అనేది ఈ హౌస్లో ఈ సీజన్లో కొంచెం హైప్ ఎక్కువగా ఉంది ఈమె ఉండటం వల్ల. అందుకోసం ఈమెనైతే ఇంకా కొద్ది రోజులు సర్వైవ్ చేస్తారేమో అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే అందరి మీద నోరు పారేసుకుంటూ మాట్లాడడము, అందరు నా మాటే వినాలి, నేనే పెద్దని ఇక్కడ, నేను చెప్పినట్టే వినాలి, అందరూ నాకంటే చిన్నవాళ్ళు, నా కింద పని చేసే వాళ్ళలాగే బిహేవ్ చేయాలి అందరూ కూడా అన్నట్లయితే బిహేవ్ చేస్తుంది. కానీ ఆమెకే తొందరలోనే అర్థమవుతూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ బయట మనం చెప్పినట్టు చాలామంది వినేవాళ్ళు ఉండొచ్చు, కానీ ఈ బిగ్ బాస్ హౌస్లో వచ్చేసి అందరూ సమానమే, కంటెస్టెంట్స్ అందరూ సమానంగానే ఉంటారు. కాబట్టి ఈమె ఏదైనా అన్నప్పుడు 1-2 సార్లు పడవచ్చు, కానీ ప్రతిసారి అన్నప్పుడు ఎవడు పడాడు కదండి. ఇక్కడైతే ఒకసారి వాళ్ళు రేస్ చేసి వాయిస్ మాట్లాడినప్పుడు ఖచ్చితంగా ఈమెకే అర్థమవుతూ ఉంటుంది. సో ఈమె చాలా ఓవర్ యాక్షన్ చేసినట్లుగా నాకైతే అనిపిస్తుందండి దువాడ మాధురి గారు. నెక్స్ట్ మనం ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇదైతే నేను చెప్పాలనుకుంటున్నానండి, ఎందుకంటే ఫస్ట్లోనే చెప్తే బాగుంటుంది కదా అన్నట్లుగా అయితే చెప్తున్నాను. ఇంకా మన ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు అండ్ ఆల్సో లైక్ చేయటం లేదు మన వీడియోస్ని అయితే. ప్లీజ్ దయచేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక్క చిన్న లైక్ అయితే ఇవ్వండి. చాలా కష్టపడి అయితే వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నానండి నేను. ఎందుకు ఇలా చెప్తున్నానంటే మీ లైక్స్ వల్ల మన ఛానల్ అయితే బూస్టప్ అయితే అవుతుందండి. ఎపిసోడ్ చూసి లైవ్ చూసి ప్రతి ఒక్కటి పాయింట్ అయితే నోట్ చేసుకొని మళ్ళీ మీ ముందు కూర్చొని మాట్లాడి మళ్ళీ వీడియో పోస్ట్ చేసేసి ఇదంతా ప్రాసెస్ అయితే చేసుకొని నేనైతే వీడియో పోస్ట్ చేస్తున్నాను. సో దానికోసం నా కష్టాన్ని గుర్తించి ఒక్క చిన్న లైక్ అయితే చేయండి దయచేసి, ప్లీజ్ 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 ప్లీజ్. ఇంతవరకు వీడియోస్ పోస్ట్ చేశాను, కానీ మామూలుగా వీడియో వెనకాల అంటే కెమెరా వెనకాల వాయిస్ ఓవర్ ఇచ్చి ఇలాగైతే మాట్లాడుతున్నాను. కానీ ఈ బిగ్ బాస్ స్టార్ట్ అయినప్పటి నుంచి మా ఆయన ఎంకరేజ్ చేయడం వల్ల నేనైతే బిగ్ బాస్ వీడియోస్ అనేటివి చేస్తున్నాను. సో ప్లీజ్ దయచేసి మన ఛానల్ని అయితే లైక్ చేసేసేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మన వీడియోస్ని అయితే చూడడానికి ట్రై చేయండి. ఇంకా ఈ సుత్తంతా మాకెందుకులేమ్మా, నువ్వైతే రివ్యూలోకి వెళ్ళండి అంటారా? సో నేనైతే చెప్పాలనుకున్నాను కాబట్టి నేనైతే చెప్తున్నాను. ఇంకా టైం వేస్ట్ చేయకుండా మనమైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామండి. ఇంకా అందరూ వచ్చేసి డిస్కషన్ అయితే పెట్టుకొని ఉంటారండి. మామూలుగా మొన్న నైట్ అంటే దానికి ముందు నైట్ వచ్చేసి డిస్కషన్ అయితే జరిగి ఉంటుంది. అంటే మిడ్ నైట్ అందరూ పడుకోవాలి, ఎవరు మాట్లాడకూడదు అని చెప్పేసి మాధురి గారు వచ్చేసి ఏంటి మీరందరూ మాట్లాడుకుంటూ గుసగుసలు మాట్లాడుకుంటూ ఉంటారు, ఏం మాకు నిద్ర పట్టక మేము సస్తున్నాము అనేసి పాయింట్ అయితే మొదలు పెడుతుందండి. ఇక్కడ ఈవిడికి బాగా సాఫ్ట్గా చెప్దాము అన్న సెన్స్ అస్సలకే లేదండి. మామూలుగా వెళ్ళడమే గొడవకి వెళ్దాం అనేటట్టు మాట్లాడుతుంది. అలా కాదు, మీరు కొద్దిగా సైలెంట్గా కొద్దిగా చిన్నగా మాట్లాడుకోండి ప్లీజ్, నాకు నిద్ర పట్టడం లేదు అనేసి సాఫ్ట్ కార్నర్లో చెప్తే ప్రతి ఒక్కరు ఎంత దరిద్రుడైనా కూడా, ఎంత ఇదిగా ఉన్న పర్సన్ అయినా కూడా కంపల్సరీగా వింటాడు, వినాల్సిందే అక్కడ. అలా కాకుండా ఏంటి మీరు ఇంత గట్టిగా మాట్లాడుతున్నారు అది ఇది అని చెప్పేసి మాట్లాడితే ఎవ్వరు పడరు ఇక్కడ. మామూలుగా బిగ్ బాస్ హౌస్లో ఎప్పుడు చూసినా కూడా మనం ఇన్ని సీజన్స్ చూస్తున్నాం కదా, కంపల్సరీగా అందరూ గిల్లుకోవడము, గిచ్చుకోవడము, మాట్లాడుకోవడము, నిద్ర డిస్టర్బెన్సెస్ కావడము, మనము మామూలుగానే సర్దుకొని పోయే అంత ఇదిలో ఉండాలి మనం బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు. అదే మన ఇల్లు కాదు కదండి. మనం ప్రశాంతంగా నిద్రపోవాలంటే ప్రశాంతంగా నిద్రపోవడానికి, ఎవరు మనకి డిస్టర్బెన్స్ చేయకుండా ఉండాలంటే డిస్టర్బెన్స్ చేయకుండా ఉండటానికి అదైతే మన ఇల్లు ఏం కాదు. సో ఇక్కడ వచ్చేసి అందరికైతే చెప్తూ ఉంటుంది, మీరు మిడ్ నైట్ మాట్లాడుకుంటూ ఉన్నారు, నాకైతే నిద్ర పట్టక సస్తున్నాను, ఏంటి రచ్చ మీరు గుసగుసలు ఆడుకుంటూ ఉంటారు. ఎవరు గుసగుసలు ఆడుకుంటూ ఉంటారు? రీతు, డెమాన్ పవన్, కళ్యాణ్, ఇమాన్యుల్, వీళ్ళు నలుగురు అయితే కూర్చొని గుసగుసలు అయితే ఆడుకుంటూ ఉంటారండి. ఇంకా రీతు వచ్చేసి మధ్యలో అయితే మాట్లాడుతుంది, ఏంటి ఎందుకు అంత గట్టిగా అరుస్తున్నారు మీరు మామూలుగా చెప్పచ్చు కదా, అంత గట్టిగా అరవాల్సినంత అవసరం ఏముంది అంటే రీతు అయితే ఇచ్చి పడేసిందండి ఇక్కడ పాయింట్ అండ్ ఆల్సో
పంచెస్ కానీ చాలా బాగా మాట్లాడింది. మాధురి గారు మాట్లాడిన పాయింట్లు అయితే బాగున్నాయి, కానీ ఆమె చెప్పే వే ఆఫ్ టాకింగ్ అయితే మాట్లాడలేదు. చెప్పే రీతిలో చెప్తే ఎవ్వరు కూడా వినాల్సిందేనండి. అలా కాకుండా గట్టిగా అరవడం అనేది నాకైతే అస్సలు నచ్చలేదు. పెద్ద పెద్దగా అయితే కళ్ళు ఇంతవి చేసేసి అలా మాట్లాడడం అనేది అస్సలు బాగలేదు. ఏంటి నా హెల్త్ ఇది, నాకు హెల్త్ సంబంధించి నేను మాట్లాడుతున్నాను, మీకేంటి అంటే రీతు వచ్చేసి లైట్స్ ఆఫ్ చేసిన తర్వాత పడుకోండి అని చెప్పేసి చెప్పారు, కానీ మాట్లాడకూడదని ఏమైనా రూల్ ఉందా అంటే ఏంటి రూలు? కంపల్సరీగా అందరు నా మాట వినాల్సిందే. మీరు అందరికీ ఓకేనా అంటూ ఉన్నప్పుడు అందరికీ ఓకే ఏంటి ఓకే, అందరు కంపల్సరీగా వినాల్సిందే. అంటే ఇక్కడ వచ్చేసి కంటెస్టెంట్స్ అందరూ కూడా సమానమేనండి. బయట మీరు మాట్లాడిన మీ కింద పనిచేసే వాళ్ళు కానీ ఇంకా మీరు చెప్పినట్టు వినాలనుకుంటే ఇక్కడ బిగ్ బాస్ హౌస్లో ఇవన్నీ అయితే ఏమీ కుదరవండి, నాకు తెలిసి కూడా. నెక్స్ట్ వచ్చేసి నా హెల్త్ అంటే ఏంటి, మీకు ఏమైనా ప్రాబ్లం ఉందా అంటే అవును నాకు బీపీ ప్రాబ్లం ఉంది, మీకేంటి ప్రాబ్లము? నాకైతే బీపీ ప్రాబ్లం ఉంది అన్నప్పుడు గట్టిగా అరవకండి మీరు, ఇంకా మీకైతే హెల్త్ ఇష్యూస్ వస్తాయి, మీరైతే గట్టిగా అరవకండి, అరవడం వల్ల హెల్త్ ఇష్యూస్ వస్తాయి అని చెప్పేసి రీతు గారు అయితే అంటారండి. ఇంకా ఎక్కిరించడము కిక్కి అని మీరు నవ్వుకుంటూ ఉంటే ఇంకా అరుస్తూ ఉంటే ఎలా నిద్ర పడుతుంది, అలా ఎందుకు అరవడం అంటే పక్కన ఉన్న వాళ్ళు వచ్చేసి కెప్టెన్కి చేపించుకోండి, ఎందుకు ఇలా మాట్లాడడం అంటే కెప్టెనే వాళ్ళ దగ్గర కూర్చొని కిక్కి అని నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా ఎవరికి చెప్పాలి అనేసి మాట్లాడుతూ ఉంటుంది. ఈ వారం ఏ ముహూర్తాన కెప్టెన్ అయ్యాడో కానీ కళ్యాణ్ ఈ వారం మొత్తం శని అయితే పట్టిందండి. కానీ అతను చాలా సైలెంట్ వేలో, ఎంత కోపం వచ్చినా కూడా అతను ఏం మాట్లాడకుండా చాలా స్పోర్టివ్గా తీసుకొని ఇవన్నీ కూడా మాటలు బాగా అయితే ఉన్నాడండి. నాకైతే చాలా బాగా అనిపించింది కళ్యాణ్ కెప్టెన్సీ జరిగింది ఉండడం అనేది. ఎందుకంటే అంత పెద్దగా అరుస్తూ ఉన్నప్పటికీ కూడా అతను ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండటము. నెక్స్ట్ వచ్చేసి ఆయిషా రీతు వీళ్ళిద్దరు డిస్కషన్లో వచ్చేసి ఎందుకు ఆయిషా చిన్నగా మాట్లాడు, వాయిస్ రేస్ చేయొద్దు, ఇంకా ఆపేసి అని చెప్తా ఉన్నా కూడా ఆయిషా వచ్చేసి ఏంటి కళ్యాణ్ నువ్వు నాకే చెప్తావు, వెళ్ళి రీతుకి చెప్పు అన్నప్పుడు కూడా ఏం అక్కడ గొడవ పడకుండా చాలా స్పాటివ్గా అయితే తీసుకున్నాడండి కళ్యాణ్. నాకైతే చాలా బాగా నచ్చింది ఇక్కడ వచ్చేసి. ఇంకా దివ్య కూడా ఇక్కడ స్టాండ్ తీసుకోవడం అనేది నాకు చాలా బాగా అనిపించింది. రూల్స్ కంపల్సరీగా ఇక్కడ రూల్స్ ఉంటాయి, రూల్స్ ఎవరు పెట్టలేదు, మీరు తెలుసుకొని మసులుకోవాలి, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, గట్టిగా ఎందుకు అరుస్తున్నారు అని చెప్పేసి దివ్య కూడా స్టాండ్ అయితే తీసుకునిందండి. ఇక్కడ డిస్కషన్ మొత్తం జరుగుతూ ఉంది. జరిగిన తర్వాత వచ్చేసి ఆల్రెడీ మాకైతే చెప్పింది నిద్ర పట్టడం లేదని, చిన్నగా మాట్లాడుకోమని చెప్పేసి రాము అన్నప్పుడు దివ్య వచ్చేసి ఏంటి రాము ఇప్పుడు మొత్తం డిస్కషన్ అంతా అయిపోయింది కదా, నువ్వు ఎందుకు ఇలా చెప్పడము, ఏం మంచివాడివి అని అనిపించుకోవాలని ఏమన్నా చెప్తున్నావా అని చెప్పేసి దివ్య వచ్చేసి రాముని అయితే అంటుందండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి రమ్య కోసం ఫుడ్ అయితే ఆర్డర్ చేసుకున్నారు కదా బిగ్ బాస్, రమ్య ఫుడ్ ఆర్డర్ చేసుకునింది కాబట్టి ఇంకా మిగతా అవన్నీ అయితే వచ్చేసాయి. అందరూ అక్కడికి వచ్చేసి ఆస్వాదిస్తూ ఉంటారండి. బిగ్ బాస్ మాకు ఇది కావాలి, మాకు అది కావాలి, అబ్బో అదేంటి బొండాలు వచ్చినాయి, అవి వచ్చినాయి, ఇవి వచ్చినాయి అని చెప్పేసి అక్కడైతే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా తనుజ వచ్చేసి షేర్ చేసుకోవద్దు అని ఏం చెప్పలేదు కదా అంటే అక్కడ వచ్చేసి ఒక్కరితోనే షేర్ చేసుకోవాలి, అది ఎవరు అనేది ముందుగానే నేమ్ అయితే చెప్పమని చెప్పాడు బిగ్ బాస్ అనేది వాళ్ళ ఇమాన్యుల్ వచ్చేసి చెప్తారండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి భరణి వచ్చి ఆయిషా దగ్గరికి నీ మీద నాకు అఘోరమైన నమ్మకం ఉంది అనేసి ఆయిషాతో అయితే మాట్లాడుతూ ఉంటాడండి. నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ దగ్గర డిస్కషన్ అయితే జరుగుతూ ఉంటుంది. అక్కడే ఫుడ్ అయితే వచ్చింది కదా, అక్కడైతే డిస్కషన్ అంతా జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఆయిషా బ్రేక్ఫాస్ట్ ఈ గిన్నెలు తోమడం ఏంటో, వీళ్ళు డిస్కషన్ జరగడం ఏంటో నాకైతే అస్సలు అర్థమే కాలేదండి. ఇప్పుడు మార్నింగ్ ఒకరు ఈవినింగ్ ఒకరు అన్నప్పుడు ఎవరు డ్యూటీ వాళ్ళు చేసుకుంటే సరిపోతుంది కదా, దానికి కూడా రచ్చలేనండి ఈ బిగ్ బాస్ హౌస్లో వచ్చేసి. ఆయిషా వచ్చేసి బ్రేక్ఫాస్ట్ గిన్నె డిష్ వాష్ గురించి డెమోంతో అయితే చెప్తూ ఉంటుంది, నేను ఎందుకు కడగాలి, నేనైతే కడగను అని అయితే చెప్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి దివ్య రాము దగ్గరకు వచ్చేసి బన్నీ గారితో అయితే చెప్తూ ఉంటుంది, నేను అలా కాదు ఇలా అన్నాను, మీకు కూడా ఏమి బ్యాడ్ ఇంప్రెషన్ మాకైతే ఏం లేదు నీ మీద, కానీ నువ్వు అలా ఎందుకు చెప్పాలి, అక్కడ డిస్కషన్ ఆల్రెడీ అయిపోయింది, నువ్వేమన్నా మంచి అనిపించుకోవాలని ఏమన్నా
అలాగా చెప్తున్నావా, మాకైతే నీ మీద ఏం బ్యాడ్ ఇంప్రెషన్ అయితే ఏం లేదు రాము అని చెప్పేసి బర్నీ గారు అయితే చెప్పింటాడండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సంజన రమ్య వీళ్ళిద్దరు వచ్చేసి డిస్కషన్ అయితే చేసుకుంటూ ఉంటారు. రమ్యకైతే ఫుడ్ వచ్చి ఉంటుంది కదా, ఆ ఫుడ్ వచ్చేసి సంజన గారు అయితే తినిపిస్తూ మాట్లాడుతూ ఉంటుంది. ఏంటంటే నాకు ఆల్రెడీ దేని గురించి ఏదైనా టాస్క్ చేస్తే పర్వాలేదు కానీ ఇలా దొంగతనాలు అలాంటివి ఏం చేయొద్దు, నాకు ఆల్రెడీ బోర్డు అయితే పడింది, నీకు కూడా అలాగే పడుతుంది, నువ్వు అలాగైతే ఏం చేయొద్దు, ఏదన్నా టాస్క్ లాంటివి ఉంటే ఆడు కానీ ఇలాంటివి అయితే ఏం చేయొద్దంటే రమ్య వచ్చేసి ఏంటి నేను సైలెంట్గా కూర్చోవడానికి ఏమన్నా వచ్చానా, అలా కూర్చోవడానికి నేనైతే ఏం రాలేదు, సంజన 2.0 నేను కంపల్సరీగా ఏదో ఒకటి చేసి వెళ్ళాలి వెళ్ళే లోపు అని చెప్పేసి రమ్య అయితే సంజన గారితో చెప్తూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి రాము వచ్చి ఆయేషా వాళ్ళతో డిస్కషన్ అయితే చేస్తూ ఉంటాడు. నా ముందర మంచివాడు అనటానికి నేనేం చెప్పలేదు అంటే ఇక్కడ ఏం మాట్లాడుకుంటుంది అనేసి ఆయేషాని అయితే అడుగుతూ ఉంటాడండి రాము. ఇలా కాదు అలా జరిగింది అని చెప్పి నేను చెప్పాను, అంతేగాని నేనేం మంచివాడిని అనిపించుకోవడానికైతే నేనేం చెప్పలేదు అని చెప్పేసి రాము ఆయేషాతో అయితే మాట్లాడుకుంటూ ఉంటాడండి. నెక్స్ట్ కళ్యాణ్ అండ్ దివ్య డిస్కషన్ అయితే జరుగుతూ ఉంటుంది. నిన్న మాధురి గారు ఒక్క నిమిషం. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి కళ్యాణ్ దివ్య వీళ్ళిద్దరు డిస్కషన్ అయితే జరుగుతూ ఉంటుందండి. నెక్స్ట్ శ్రీనివాస్ సాయి అండ్ ఇమాన్యుల్ కూర్చొని ఇద్దరైతే డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు. ఏంటంటే ఈమె ముందుగానే గొడవ పడాలని చెప్పేసి వచ్చినట్లుంది మాధురి గారు, ఎందుకంటే ఆమె ముందుగానే 5 వీక్స్ వైల్డ్ కార్డ్ కాబట్టి 5 వీక్స్ ముందుగానే ఎపిసోడ్స్ అన్నీ చూసింటారు కాబట్టి ఇక్కడికి వచ్చేసి గొడవ పడితేనే బాగుంటుంది అనే ప్రాసెస్లో అయితే ఈమె వచ్చింది, అందరితో గొడవ పడాలని చెప్పేసి అన్ని శ్రీనివాస్ సాయి వచ్చేసి ఇమాన్యుల్తో అయితే చెప్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి బర్నీ అండ్ సుమన్ శెట్టి గారు వీళ్ళిద్దరు అయితే డిస్కషన్ చేసుకుంటూ ఉంటారండి. దేని గురించి అంటే సుమన్ శెట్టి గారు షేర్ చేసుకోని ఉంటాడు కదా ఫుడ్ రమ్యతో వచ్చేసి, ఏంటి నువ్వు ఒక్కడివే తినేసి వచ్చావు నాకేం పెట్టలేదు అంటే సుమన్ శెట్టి గారు వచ్చేసి లేదు అలా షేర్ చేసుకోవద్దని చెప్పారు, ఇంకా కాబట్టి మేమైతే స్టోర్ రూమ్లో పెట్టేసి వచ్చాము, ఒక్కసారైనా నా గురించి అనుకున్నావా అన్న ఉన్నాడని చెప్పేసి అనేసి బర్నీ గారు సుమన్ శెట్టి గారితో అయితే చెప్తూ ఉంటారండి. నెక్స్ట్ వచ్చేసి రాము ఇంకా బర్నీ వీళ్ళిద్దరు అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటంటే ఇండివిజువల్ గేమ్ వచ్చినప్పుడు మీ సపోర్ట్ నాకేమీ అవసరం లేదు, నా గేమ్ నేను ఆడతాను, తన గేమ్ తను ఆడుతుందంటే తనంటే ఎవరు ఇక్కడ తనుజ, మా గేమ్ మేము ఆడతాము, మీ సపోర్ట్ చేయాల్సినంత అవసరం అయితే ఏమీ లేదు ఇక్కడ, మీరు సపోర్ట్ అయితే చేయొద్దండి మాకు అని చెప్పేసి రాము బర్నీ గారితో అయితే చెప్తూ ఉంటారు. ఇంకా నెక్స్ట్ కళ్యాణ్ ఎప్పుడు ఎంటర్ అయ్యాడో బయట జనాలు చూస్తున్నారు, కళ్యాణ్ ఎప్పుడు ఎంటర్ అయ్యారో ఆమె గేమ్ అక్కడికి స్పాయిల్ అయిపోయింది అని చెప్పేసి రాము వచ్చేసి బర్నీ గారితో అయితే చెప్తూ ఉంటాడు. ఇంకా నెక్స్ట్ కిచెన్లో ఇమాన్యుల్ అయితే కామెడీ చేస్తుంటా ఉంటాడండి, గొడవ అనేది చెప్పాలి, చపాతీ లాంటిది గొడవ అనేది, ఆర్గ్యుమెంట్ అనేది చపాతీ లాంటిది, మనం ఎంత సాగదీస్తే అంత సాగిపోతూ ఉంటుంది, కానీ ల్యాగ్ ఎక్కువ అయిపోయినప్పుడు అది అక్కడికి కట్ అయిపోతుంది అనేసి ఇమాన్యుల్ వచ్చేసి కామెడీ అయితే చేస్తూ ఉంటారండి తనుజాతో. నెక్స్ట్ వచ్చేసరికి రమ్య సుమన్ శెట్టి గారు వీళ్ళిద్దరు అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. మాకైతే ఆశకి హద్దులు లేక మేమైతే అలాగా చెప్పేసాం బిగ్ బాస్, మాకైతే నైట్కి డిన్నర్ పంపించండి, బిర్యానీ ఇంకా ఐస్ క్రీమ్ అయితే పంపించండి, ఇంకా మాకు పిజ్జా అయితే వద్దు బిగ్ బాస్ ప్లీజ్ బిగ్ బాస్ అని చెప్పేసి వీళ్ళిద్దరు అయితే బిగ్ బాస్ని అయితే అడుగుతూ ఉంటారండి. నెక్స్ట్ వచ్చేసి భరణి దివ్య రీతు, నువ్వు నామినేట్ చేసిన తర్వాత నువ్వు క్లోజ్గా ఉంటున్నావు అంటే నన్ను నామినేట్ చేసింది కదా రీతు, నేను ఎక్కడా సపోర్ట్ చేయలేదు అని చెప్పేసి నన్ను రీతు నామినేట్ చేసింది, అయినప్పటికీ కూడా నువ్వైతే రీతుతో క్లోజ్గా ఉండడం నాకైతే నచ్చటం లేదు అని చెప్పేసి దివ్యకి బర్నీ గారు అయితే చెప్తూ ఉంటారు. ఇక్కడ నాకు ఏమనిపించిందంటే ఇతను కూడా సేఫ్గా ఆడుతున్నాడు అండ్ ఆల్సో ఇంకా ఆమె మాట్లాడడం ఇతనికి నచ్చటం లేదు అనేసి బర్నీ గారు అయితే చెప్తూ ఉంటారు. నేను మీ మనసులో ఉండేది మీరు చెప్పాలి కానీ నేను ఎన్నిసార్లు అడిగినప్పటికీ మీరు ఎందుకు చెప్పటం లేదు, నేనే మిమ్మల్ని గుచ్చి అడగాలనా, మీరైతే చెప్పరా ఇక్కడ అని చెప్పేసి బర్నీ గారిని దివ్య అయితే అడుగుతూ ఉంటుందండి.
నేను అక్కడ చాలామంది ఉన్నారు. కానీ మీరు రీతూనే ఎందుకు పాయింట్ ఔట్ చేస్తున్నారు? నేనేదో ఒక్క పూట మాట్లాడినప్పటికి మీరు ఇలా అపార్థం చేసుకుంటారనైతే నేను అస్సలు అనుకోలేదు అనేసి దివ్య అయితే ఎమోషనల్ అయిపోతూ ఉంటుందండి. అందుకే నేను ఏదైనా చెప్పాలంటే నువ్వు ఇలా ఎమోషనల్ అయిపోయి బాధపడతావని చెప్పేసి నేనైతే ఏమీ చెప్పను నీకు అని చెప్పేసి ఇంకా బర్నీ గారు కూడా ఎమోషనల్ అవ్వడం అయితే స్టార్ట్ చేశారు. ఇంకా దివ్య వచ్చేసి మీరైతే ఏడవకండి, నేను చూడలేకపోతున్నాను అని చెప్పేసి దివ్య కూడా అంటూ ఉంటుందండి. ఈ అమ్మాయి ఈ మధ్య చాలా ఎమోషనల్ అయితే అయిపోతుందని నాకైతే అనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి దివ్య అంటుంది, ఈ హౌస్లో ఫస్ట్ నాకు మీరే, మీ తర్వాతనే ఎవరైనా, ఇంకా మీ తర్వాత వాళ్ళు నాకైతే బాగా క్లోజ్గా అనిపించారు, అందుకోసమే నేనైతే మాట్లాడాను అనేసి మిస్అండర్స్టాండ్ ఎందుకు చేసుకుంటారు? 100 మంది వచ్చి నన్ను ఏదైనా అన్నా సరే నేనైతే తట్టుకుంటాను, కానీ నా అనేవాళ్ళు ఏదైనా అంటే నేను అస్సలు తట్టుకోలేను అని చెప్పేసి బర్నీ గారితో దివ్య అయితే చెప్తూ ఉంటుందండి. ఇంకా ఇద్దరు అయితే ఎమోషనల్ అయిపోతారు. ఇంకా సారీ అండి, నేనైతే ఇలా మాట్లాడాను కదా, మీరైతే ఏడవద్దండి, మీరు ఏడుస్తుంటే నేను చూడలేకపోతున్నాను అని చెప్పేసి దివ్య వచ్చేసి బర్నీ గారితో అయితే చెప్తూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బిర్యానీ అయితే వస్తుందండి రమ్య సుమన్ శెట్టి గారికి, వీళ్ళిద్దరికి అయితే బిర్యానీ వస్తుంది. ఇంకా ఇమాన్యుల్ వచ్చేసి అల్లాడిపోతూ ఉంటాడు, బిగ్ బాస్ నాకు చికెన్ కావాలి, బిగ్ బాస్ నాకు చికెన్ కావాలి, బిగ్ బాస్ కనీసం వాళ్ళ దగ్గర అడుక్కుండే ఛాన్స్ అన్నా ఇవ్వండి బిగ్ బాస్, నాకు కనీసం నేను అక్కడికి వెళ్ళి అడుక్కుంటాను, ఇలా చేస్తున్నారు ఏంటి బిగ్ బాస్ అని చెప్పేసి ఇమాన్యుల్ అయితే చెప్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి 5 స్టార్స్ ఇంట్లోకి వచ్చి ఇక్కడ వచ్చేసి ఇంకా టాస్క్ అయితే మొదలవుతుందండి. ఏం టాస్క్ అంటే కెప్టెన్సీ కంటెండెన్స్ టాస్క్ అయితే మొదలవుతూ ఉంటుంది. బిగ్ బాస్ వచ్చేసి చెప్తారు, 5 స్టార్స్ ఇంట్లోకి వచ్చారు కదా, నేను వాళ్ళ ఆటనైతే ఈ కొద్ది రోజుల్లో నేనైతే గమనించాను, కాబట్టి వాళ్ళందరినీ అయితే నేను కంటెండర్షిప్లో అయితే నిలబెట్టాలనుకుంటున్నాను, కాబట్టి అందరూ వచ్చేసి 6 మెంబర్స్ కూడా కంటెస్టెంట్షిప్స్ అనేసి మాట్లాడుతూ ఉంటారండి. ఇంకా వీళ్ళు వచ్చేసి ఒక 5 మెంబర్స్ని అయితే, అంటే మామూలు కంటెస్టెంట్స్ ఉంటారు కదా, వాళ్ళల్లో ఒక 5 మెంబర్స్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి అని అయితే చెప్తారు. ఇంకా ఈ 6 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో నిఖిల్ అయితే ఉండరండి. ఎందుకంటే కెప్టెన్సీ కంటెండర్స్ అతనికి ఒక ఇది అయితే వచ్చి ఉంటుంది కదా, దానికోసం అంటే ఒక ఏం చెప్పాలబ్బా, పదమే గుర్తుకు రావడం లేదే, ఒక బెనిఫిట్ అయితే వచ్చి ఉంటుంది కదా, ఆ బెనిఫిట్ వల్ల నిఖిల్ అయితే కంటెండర్షిప్లో అయితే నిలబడారండి. ఇంకా మిగతా వాళ్ళు 5 మెంబర్స్, ఈ పక్క ఒక 5 మెంబర్స్ అందరైతే కంటెండర్షిప్లో అయితే నిలబడుకుంటారు. ఇంకా పవర్ ఉంది కాబట్టి వాళ్ళ నిఖిల్ అయితే నిలబడుకోలేదు. ఇంకా అందరూ ఎవరెవరిని తీసుకోవాలి అని చెప్పేసి డిస్కషన్ అయితే చేసుకుంటూ ఉంటారండి. ఇక్కడ వీళ్ళు వచ్చేసి 5 స్టార్స్ ఏమేమి డిస్కషన్ చేసుకుంటూ ఉంటారంటే, మామూలుగా మనకి ఎవరైనా బాగా ఆడే వాళ్ళని తీసుకుంటే మనం తక్కువైపోతాం కదా, అటు ఒక్క బాగా మంచి పవర్ ఉన్న వాళ్ళని, మంచి స్ట్రాటజీ ఉన్న వాళ్ళని తీసుకుంటే మనం అయితే డౌన్ అయిపోతాం, మన ఆట అయితే డౌన్ అయిపోతుంది. కాబట్టి మనం ఎవరైతే వీక్గా ఉంటారో వాళ్ళనే తీసుకోవాలి, బాగా స్ట్రాంగ్ కంటెస్టెంట్ తీసుకుంటే మనకి కష్టం అవుతుంది గెలవడానికి అని చెప్పేసి వాళ్ళందరూ డిస్కషన్ చేసుకొని, నిఖిల్ వచ్చేసి మీరు తీసుకున్న వాళ్ళల్లో ఎవరినైతే వీక్గా ఉన్నవారో వాళ్ళని మాత్రమే తీసుకోండి, ఎందుకంటే మనమే కెప్టెన్సీ టాస్క్లో నిలబడాలి అని చెప్పేసి నిఖిల్ కూడా చెప్తూ ఉంటారు. ఇంకా అందరూ అయితే డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా వీళ్ళు వచ్చేసి 5 మెంబర్స్ని అయితే సెలెక్ట్ చేసుకుంటారండి. దివ్య, బర్నీ గారు, తనుజ, సుమన్ శెట్టి అండ్ సంజన గారు, వీళ్ళు 5 మెంబర్స్ని అయితే డిసిషన్ తీసుకొని వీళ్ళని అయితే సెలెక్ట్ చేసుకుంటారు. ఇంకా 5 స్టార్స్ అందరూ ఒక పక్క, వీళ్ళందరూ ఒక పక్క అయితే 2 జట్లుగా అయితే విడిపోయి గేమ్ అయితే ఆడాలండి. ఇంకా ఆడిన తర్వాత అందరినీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత వచ్చేసి రీతు అయితే వచ్చి ఐషాతో అయితే మాట్లాడుతూ ఉంటుంది, ఎందుకు నన్ను తీసుకోలేదు అంటే, మీ స్ట్రాటజీ మీరు బాగా ఆడతారు, మీ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ కాబట్టి నేనైతే మిమ్మల్ని తీసుకోలేదు అని చెప్పేసి ముఖం మీద అయితే మాట్లాడేస్తుందండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నిఖిల్ వచ్చేసి సంచాలకండి. ఇక్కడ గేమ్ ఏంటంటే ఫస్ట్ చెప్తాను చూడండి, అటుపక్క ఒక కోర్ట్ ఉంటుంది, ఇటుపక్క ఒక కోర్ట్ ఉంటుంది, మధ్యలో అయితే ఒక బాల్ ఉంటుంది, అటుపక్క ఒక టీం ఉంటారు, ఇటుపక్క ఒక టీం ఉంటారు. ఎవరైతే బాల్ తీసుకొని వెళ్ళి ఫస్ట్ వాళ్ళు కోర్టులో పెట్టుకుంటారో వాళ్ళైతే విన్నర్స్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ పక్క టీం వాళ్ళని ఒకరినైతే ఎలిమినేట్ చేసే ఛాన్స్ అయితే వీళ్ళకైతే వస్తుంది. ఇది కంటెండెన్స్ టాస్క్ అయితే. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ఇంక అందరూ అయితే బజర్ మోగిన తర్వాత అందరూ అయితే డిస్కషన్ చేసుకుంటూ
ఫైట్ చేస్తూ ఉంటారు బాల్ కోసం. అయితే అందరూ వచ్చేసి అట్టర్ ఫ్లాప్గా ఓడిపోయారండి ఇక్కడ. వాళ్ళేమో చూసేదానికి మాధురి గారు కానీ, రమ్య గారు కానీ, వీళ్ళందరూ కూడా చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్. ఇక్కడ వచ్చేసి మొత్తం వీక్ కంటెస్టెంట్స్నే తీసుకున్నారు. దివ్య గారు ఇంకా బన్నీ గారు వీళ్ళిద్దరే స్ట్రాంగ్గా ఆడగలరండి. ఇంకా సంజన గారు కానీ, నెక్స్ట్ తనుజ గారు కానీ, సుమన్ శెట్టి గారు కానీ కొంచెం వీక్ వాళ్ళతో పోల్చుకుంటే. వాళ్ళు ఆ స్ట్రాటజీ యూజ్ చేసేసి వీక్గా ఉన్న పర్సన్స్ని అందరినీ తీసుకున్నారు కాబట్టి వీళ్ళు గెలవడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ అయితే వచ్చేసినాయి వీళ్ళకి. సో ఇప్పుడైతే ఇంకా టాస్క్ అయితే మొదలైంది. బాల్ కోసం అయితే గొడవ పడుతున్నారు. ఫస్ట్ వచ్చేసి గోల్లో అయితే ఫైర్ స్టార్మ్స్ బాల్ అయితే పెట్టారండి. బాల్ పెట్టిన తర్వాత ఫస్ట్ వచ్చేసి ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళల్లో కూడా బర్నీ గారిని అయితే తీసేశారు. దివ్య బర్నీ గారే కొంచెం గట్టిగా ఆడే ప్లేయర్స్. ఫస్టే వాళ్ళనే తీసేశారు, బర్నీ గారినే తీసేశారు. అప్పుడు వీళ్ళ గ్రూప్ ఇంకా తక్కువ అయితే అయిపోయింది, వాళ్ళ గ్రూప్ ఇంకా కొంచెం ఎక్కువ అయిపోయింది, వీళ్ళ గ్రూప్ కొంచెం తక్కువ అయితే అయిపోయింది. ఆడే వాళ్ళనే తీసేశారు కాబట్టి బర్నీ గారిని అయితే ఎలిమినేషన్ చేశారండి. ఇంకా సెకండ్ కూడా ఫైర్ స్టార్మ్సే గెలిచారు. ఫైర్ స్టార్మ్స్ గెలిచినప్పుడు ఇంకా దివ్య గారిని కూడా తీసేశారు. అప్పటికి ఏమీ లేదు, ఇంకా అక్కడ అంతా తుస్సు అయిపోయింది ఇంకా వాళ్ళల్లో ఆట వచ్చేసి. ఇక్కడ వచ్చేసి డిస్కషన్ అయితే జరుగుతుంది. ఇంకా మామూలుగా టాస్క్ అన్నప్పుడు మధ్యలో కొంచెం గ్యాప్ ఇస్తారు కాబట్టి ఆ గ్యాప్లో అలా జరిగింది ఇలా జరిగింది, మమ్మల్ని అయితే బ్లాక్ చేసేసారు. బ్లాక్ చేసేటప్పుడు ఏంటి ఆట ఆడడం అని చెప్పేసి తనుజ వచ్చేసి నిఖిల్ గారితో అయితే మాట్లాడుతూ ఉంటుంది సంచాలకగా. బ్లాక్ చేయడమే కదా ఆట, అలా కాకుండా ఇలా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుందండి. ఇంకా సెకండ్ వచ్చేసి దివ్య గారిని అయితే తీసేస్తారు. ఇంకా డిస్కషన్ అయితే జరుగుతూ ఉంటుందండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి థర్డ్ రౌండ్లో కూడా ఫైర్ స్టార్మ్సే గెలుస్తారండి. ఇక్కడ వచ్చేసి గౌరవ్ గుప్తా గారు చాలా బాగా ఆడుతున్నారండి. టాస్క్ అయితే చాలా చాలా గట్టిగా పట్టుకొని బాల్ అయితే చాలా బాగా ఆడారు. గౌరవ్ గుప్తా వచ్చేసి థర్డ్ ప్లేస్లో వచ్చేసి సంజన గారిని అయితే తీసేశారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఫోర్త్ ప్లేస్లో తనుజ గారిని కూడా తీసేశారండి. ఇక్కడ వీళ్ళ నలుగురిని అయితే తీసేశారు. 4 times కూడా ఫైర్ స్టార్మ్సే గెలిచారు ఇక్కడ. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫైర్ స్టార్మ్స్ ప్లస్ ఇంకా సుమన్ శెట్టి గారు వీళ్ళు 6 members వచ్చేసి కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్లో అయితే ఇంకా ముందుకు కొనసాగుతారు అని చెప్పేసి బిగ్ బాస్ అయితే చెప్పారు. నెక్స్ట్ వచ్చేసరికి కళ్యాణ్, నిఖిల్, బర్నీ గారు వీళ్ళు ముగ్గురు వచ్చేసి మాట్లాడుకుంటూ ఉంటారండి. ఇంకా గేమ్ అయిపోయింది కదా, మామూలుగా బిగ్ బాస్ హౌస్లో ఏం జరుగుతుంది, గేమ్ అయిపోయిన వెంటనే కూడా అందరైతే డిస్కషన్ అయితే మొదలు పెట్టుకుంటారు. ఆ గేమ్ ఎలా జరిగింది, గేమ్లో ఇది జరిగింది, గేమ్లో అది జరిగింది, అలా ఆడాము ఇలా ఆడాము అని చెప్పేసి డిస్కషన్ అయితే మొదలవుతుంది కదా. సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా జరిగింది చూడండి. కళ్యాణ్ వచ్చేసి ఏమైనా గేమ్ని ఇంట్రెస్ట్ చేస్తావేమో అనుకున్నాను నేను, కానీ నువ్వు అక్కడ ఏం చేయలేదు, మా వాళ్ళైతే అట్టర్ ఫ్లాప్గా ఓడిపోయారు అని చెప్పేసి కళ్యాణ్ వచ్చేసి నిఖిల్తో అయితే మాట్లాడుతూ ఉంటారు. అది ఫేర్ ఇనఫ్ అండి. అక్కడ నాకైతే ఏం అనిపించలేదు అలాగ ఇంట్రెస్టింగ్గా మార్చాలని చెప్పేసి. ఎందుకు మారుస్తారండి, నిఖిలే చెప్పారు అక్కడ వీక్ కంటెస్టెంట్ని తీసుకోండి అప్పుడు మీకు ఈజీ అవుతుంది, అదే స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ని తీసుకుంటే మీకు కష్టం అవుతుంది అని చెప్పేసి నిఖిలే అన్నాడు. నిఖిల్ ఇంకెందుకు ఇంట్రెస్టింగ్గా గేమ్ ఎందుకు మారుస్తాడు చెప్పండి. అది ఇతనికి కళ్యాణ్కి తెలియదు కాబట్టి కళ్యాణ్ అయితే మాట్లాడుతున్నాడు, ఇంకా ఇంట్రెస్టింగ్గా మారుస్తా అనుకున్నాను నేను అని చెప్పేసి నిఖిల్తో అయితే మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వాష్ ఏరియాలో అయితే మాట్లాడుకుంటుంటే చూడండి ఇక్కడ ఎంత స్ట్రాటజీ వీళ్ళది, స్ట్రాటజీ యూజ్ చేసేసి ఇక్కడ అయితే గేమ్ అయితే ఆడుతున్నారండి. గౌరవ్ గుప్తా వచ్చేసి ఐషాన్ అయితే అంటుంటారు, గుడ్ సెలెక్షన్ అండి మీది, మంచి వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నారు. 3 weak personsని అండ్ 2 strong personsని. 3 weak persons అంటే ఎవరు, సంజన గారు, తనుజ గారు, సుమన్ శెట్టి గారు. ఇంకా స్ట్రాంగ్ పర్సన్స్ అంటే ఎవరు, బర్నీ గారు అండ్ దివ్య గారు. వీళ్ళిద్దరు చాలా బాగా గేమ్ ఆడతారండి. అస్సలు బర్నీ గారు ఆ వయసులో కూడా గేమ్ అంత చక్కగా ఆడుతున్నారంటే అతను ఎక్సలెంట్గా ఆడుతున్నారండి. స్పోర్ట్స్ పర్సన్ కాబట్టి చాలా చాలా బాగా ఆడుతున్నారు అక్కడ వచ్చేసి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బర్నీ గారు ఏం చెప్తూ ఉంటారు, రమ్య చాలా బాగా అంటే చాలా గట్టిగా లాక్ చేస్తుంది అని చెప్పేసి డిస్కషన్ అయితే జరుగుతూ ఉంటుంది. బర్నీ గారు వచ్చేసి ఈ మాట అంటారు. ఇంకా అక్కడ మాధురి గారు ఏమంటారు, ఆ అమ్మాయి జిమ్ బాడీ కదా, ఆ అమ్మాయితో పోల్చుకుంటే మేము చాలా వీక్ అని చెప్పేసి మాధురి గారు వచ్చేసి అంటూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి ఇమాన్యుల్, సంజన వీళ్ళిద్దరు వచ్చేసి మాట్లాడుకుంటూ ఉంటారు. సాయిలో చాలా చురుకుతనం ఎక్కువగా ఉంది, చాలా చురుకుగా ఆడతాడు గేము, చాలా మంచి స్ట్రాటజీతో ఆడతాడు అదే శ్రీనివాస్ సాయి గారు అని చెప్పేసి ఇమాన్యుల్ సంజనాతో అయితే చెప్తూ ఉంటాడండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సెకండ్ రౌండ్ని ఐషా
గౌరవ్ వీళ్ళిద్దరు అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. సెకండ్ రౌండ్లో తనుజాని ఎలిమినేట్ చేయమని చెప్పింది నేనేను అని చెప్పేసి వీళ్ళిద్దరు వాష్ ఏరియాలో మాట్లాడుకుంటూ ఉంటారు. అక్కడ శ్రీనివాస్ సాయి కూడా మాట్లాడుతూ ఉంటారండి. అయితే మీరిద్దరు హక్ చేసుకోండి, మీరిద్దరు లిప్ కిస్ పెట్టుకోండి అని చెప్పేసి ఆయిషా అయితే జోక్స్ వేస్తూ చేస్తుంది. దీనిపైన ట్రోల్ కూడా చేశారు యూట్యూబ్లో. కావాలంటే మీరు యూట్యూబ్లో చూడండి ట్రోల్స్. నేనైతే ప్రతిరోజు నేను మా ఆయన ఇద్దరం కూర్చొని ట్రోల్స్ అయితే చూస్తూ ఉంటామండి. చాలా బాగా ట్రోల్స్ అయితే చేస్తూ ఉంటారు, చాలా నవ్వుకోవచ్చు, బాగుంటుంది ఎపిసోడ్స్ అన్నీ కూడా. ఒకసారి మీరు కూడా వెళ్ళి చూసేయండి, అక్కడ బాగుంటుంది కాబట్టి చూడమని అయితే చెప్తున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి డెమాన్ పవన్ రమ్య చాలా బ్యాడ్గా వెళ్ళిపోతుంది ఇక్కడ. ఈ అమ్మాయికి ఏంటో నాకు అర్థం కాలేదండి. ఏంటి నువ్వు లవ్ చేస్తున్నావంటే ఆ అమ్మాయిని వదిలేస్తే ఈ అమ్మాయి లవ్ చేస్తుందేమో అన్నట్లుగా నాకైతే అనిపిస్తుంది. కంపల్సరిగా అలాగే లవ్ ట్రాక్ వీళ్ళిద్దరి మధ్య నడుస్తుందేమో, కానీ బిగ్ బాస్ అయితే క్లారిటీగా చూపించడం లేదు కానీ మనకి, కానీ వీళ్ళిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందేమో అన్నట్లుగా నాకైతే అనిపిస్తుంది ఇక్కడ. కంపల్సరిగా అదే జరుగుతుంది అని అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా బ్యాడ్గా వెళ్తుంది. లవ్ చేస్తున్నావా నువ్వేమన్నా అంటే లేదు నేనేం లవ్ చేయటం లేదు అనేసి రమ్య గారికి డెమాన్ పవన్ అయితే చెప్తూ ఉంటాడు. నువ్వు చాలా ఎమోషనల్ ఫూలు, బాడీ పెట్టి ఆడమంటే ఆడతావు కానీ బ్రెయిన్ పెట్టి ఆడమంటే ఆడవు. కానీ నేను ఈ పాయింట్స్ అన్నీ కూడా నామినేషన్లో ఏం తీసుకురాను, కానీ నీకు చెప్పాలి కాబట్టి నేనైతే చెప్తున్నాను అనేసి రమ్య గారు వచ్చేసి డెమాన్ పవన్తో అయితే చెప్తూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి డెమాన్ పవన్ రీతుని ఏమన్నా టీజ్ చేస్తున్నావా నువ్వు అని చెప్పేసి రమ్యనైతే అడుగుతూ ఉంటాడు. లేదు నేనెందుకు టీజ్ చేస్తాను ఆ అమ్మాయిని, ఏంట్రా నువ్వు చాలా లోతుగా ఆలోచిస్తున్నావు, నేనేం టీజ్ చేయటం లేదు ఆ అమ్మాయి, నేనెందుకు టీజ్ చేస్తాను ఆయన అని చెప్పేసి డెమాన్ పవన్తో ఈ అమ్మాయి అయితే చెప్తూ ఉంటుంది. ఇంకా మాధురి గారు వచ్చేసి హౌస్లో ఎవరన్నా ఇష్టపడుతున్నావా నువ్వు, ఎవరైనా ఇష్టం ఉందా నీకు అంటే ఇష్టం ఉంది, ఇష్టపడుతున్నాను, పవన్ అయితే చాలా ఇన్నోసెంట్ పర్సన్, నాకైతే ఇక్కడ పవన్ అంటేనే ఇష్టము అని చెప్పేసి మాట్లాడుతుంటే మాధురి గారు వచ్చేసి ఇద్దరికి సెట్ అవుతుందిలే, ఇద్దరు జిమ్ బాడీసే, ఇద్దరు జిమ్ చేస్తారంటే డెమాన్ పవన్ వచ్చి నేను అసలు జిమ్మే చేయటం లేదు ఇప్పుడు అని చెప్పేసి డెమాన్ పవన్ అయితే చెప్తూ ఉంటారు. ఇంకా తనుజ సాయి రమ్య వీళ్ళిద్దరూ, తనుజ అండ్ శ్రీనివాస్ సాయి గారు వచ్చేసి నైట్ అయితే అయిపోతుంది, బెడ్ మీద తనుజ పనుకో ఉన్నప్పుడు అయితే మాట్లాడుతూ ఉంటారు. రమ్యకి ఇంకా డెమాన్ పవన్కి అదే ఏదో ఉంది, నువ్వైతే అబ్జర్వ్ చెయ్యి, ఇంట్రెస్ట్గా ఉంది రమ్య డెమాన్ పవన్ మీద, అందుకే నేను రీతు కొంచెం అప్సెట్గా ఉంది అని చెప్పేసి తనుజ అయితే అంటూ ఉంటుందండి. రేపు అబ్జర్వ్ చేద్దాం మనము, కానీ ఎవరితో డిస్కస్ అయితే చేయలేదు, కానీ నాకు అనిపిస్తుంది అని చెప్పేసి శ్రీనివాస్ సాయి తనుజతో చెప్తూ ఉంటారండి. ఫోకస్ పెడదాంలే, మనమైతే చూద్దాము, రేపు అబ్జర్వ్ చేద్దాంలే అని చెప్పేసి తనుజ అయితే చెప్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి రీతు, ఇమాన్యుల్, పవన్, కళ్యాణ్ వీళ్ళు నలుగురు అయితే బెడ్ మీద కూర్చొని అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. అదే చిన్నగా గుసగుసగా అని మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు బిగ్ బాస్ ఏం చెప్తారు, తనుజ రీతు గుసగుసలు మాట్లాడొద్దు, గుసగుసలు చేయొద్దు, కళ్యాణ్ గుసగుసలు చేయొద్దు, పవన్ గుసగుసలు చేయొద్దు, ఇమ్ము గుసగుసలు చేయొద్దు అని చెప్పేసి బిగ్ బాస్ అయితే చెప్తూ ఉంటారండి. చెప్పినప్పుడు తనుజ వచ్చేసి ఇంకా గట్టిగా అరుస్తుంది, ఇమాన్యుల్ ఏంటి నీకు ఎన్నిసార్లు చెప్పాలి, ఇప్పటికీ 3 times అయితే అరిచారు, మన పరువు అయితే పోతుంది, ఎందుకు నువ్వు అట్లా మాట్లాడుతున్నావు, మాట్లాడకుండా పడుకో అని చెప్పేసి గట్టిగా అయితే అరుస్తుంది. అప్పుడు ఇమాన్యుల్ వచ్చేసి ఎవరు నా మీద ఇంత గట్టిగా అరిచింది అని చెప్పేసి ఇమాన్యుల్ అయితే అంటాడు, నువ్వు వెళ్ళు రీతు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు, మేము పడుకోవాలి, ఇంకా రేపు చూసుకుందాంలే ఎవరు అంత గట్టిగా అరిచింది అని చెప్పేసి ఇమాన్యుల్ అయితే చెప్తారు. ఇంకా సరేలే అని వాళ్ళైతే పనుకుంటారండి. ఇంకా మామూలుగా పాట అయితే వచ్చింది, బాలకృష్ణ గారి పాట అయితే వచ్చిందండి మార్నింగే. ఇంకా చక్కగా డ్యాన్స్ అయితే చేశారు, పాట వచ్చింది కాబట్టి ఇంకా సరే అక్కడికి అయిపోయింది. ఇంక వాష్ ఏరియాలో వచ్చేసి డెమోను రీతు వీళ్ళిద్దరు అయితే డిస్కషన్ అయితే చేసుకుంటూ ఉంటారండి. ఏంటంటే మాధురి గారు నీకు చెప్పారా రీతు దగ్గర కూర్చోవద్దు అని చెప్పేసి, రీతుతో మాట్లాడొద్దు అని చెప్పేసి మాధురి గారు అయితే నీకు చెప్పారా, నీకైతే ఆప్షన్ ఇస్తాను, సేవింగ్ ఆప్షన్ ఈ వీక్ మొత్తం అనేది నీకైతే ఏమన్నా చెప్పారా అంటే అవును చెప్పారు, కానీ నేను దానికైతే యాక్సెప్ట్ చేయలేదు, నేను వద్దనైతే చెప్పాను, ఈ వీక్ మొత్తం సేవ్ చేస్తానన్నా కూడా నేనైతే ఒప్పుకోలేదు అంటే, ఇంకా రీతు వచ్చేసి చెప్పరా ప్లీజ్ రా అని అయితే అంటారు. లేదు నేను చెప్పలేదు, మాట్లాడకుండా నేను ఉండను, ఈ వీక్ మొత్తం సేవ్ చేసినా కూడా నేనైతే మాట్లాడకుండా ఉండను అని చెప్పేసి
డెమాన్ పవన్ అయితే చెప్తారు. ఇంకా వాళ్ళిద్దరైతే గట్టిగా హగ్ చేసుకుంటారు. ఏంట్రా బాబు ఇది కలికాలము అని చెప్పేసి డెమాన్ పవన్ అంటాడు. రీతు అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుందండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా తనుజాని అయితే అడుగుతూ ఉంటారు, ఎందుకు నువ్వు ఇంత గట్టిగా అరిచావు, నన్ను ఎవరి మీదో కోపము నా మీద చూపిస్తున్నట్లుంది, ఎందుకు నువ్వు ఇలా ఇంత గట్టిగా అరిచావు అని చెప్పేసి ఇమాన్యుయల్ వచ్చేసి తనుజాని అయితే అడుగుతూ ఉంటారండి. ఇంకా అందరైతే డిస్కషన్ మామూలుగా మాట్లాడుకుంటూ డిస్కషన్ అయితే జరుగుతూ ఉంటుంది. ఇంకా సాయి ఇంకా దివ్య వీళ్ళిద్దరు కూడా గేమ్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. పక్కన వీళ్ళు బాగా గట్టిగా ఆడారు అని చెప్పేసి వీళ్ళిద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా పడతారు కదా అని చెప్పేసి ఎంత మాటలు అంటే అంత మాటలు మాట్లాడకూడదు, నాకు కూడా ఛాన్స్ వస్తుంది, అప్పుడు నేను కూడా గట్టిగా ఇస్తాను అంటే వాళ్ళని ఏమన్నా అంటే కళ్యాణ్ గారిని వాళ్ళని ఏమన్నా అంటే వాళ్ళు బాండింగ్ దెబ్బతింటాయని చెప్పేసి వాళ్ళని అయితే అనదు. నేను పడతాను కదా అని చెప్పేసి నన్ను ఏదైనా అంటుంది, సరే నాకు కూడా ఛాన్స్ వస్తుందిలే, నేను అప్పుడు మాట్లాడతాను అని చెప్పేసి ఇమాన్యుయల్ రీతుతో అయితే చెప్తూ ఉంటాడండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి గౌరవ్ ఇమాన్యుయల్ వీళ్ళిద్దరు అయితే జిమ్ చేస్తూ ఉంటారు. అంటే చైర్స్ తీసుకొని జిమ్ చేస్తూ ఉంటారండి. ఇంకా ఇమాన్యుయల్ వచ్చేసి ఫోర్స్ చేస్తూ ఉంటాడు, గౌరవ్ గుప్తా రా చెయ్యి అంటే లేదండి నాకు ఇంట్రెస్ట్ లేదు, అంతగా చేసేవాడిని అయితే నా బాడీ ఇలాగా ఎందుకు ఉంటుంది, వద్దు బ్రో నాకు వద్దు బ్రో ప్లీజ్ బ్రో అని చెప్పేసి మాట్లాడుకుంటూ జిమ్ అయితే చేస్తూ ఉంటారండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి డెమాన్ పవన్ ఇంకా దివ్య తనుజ వాళ్ళ ముగ్గురు అయితే వంట చేస్తూ దోశ ఏదో పోస్తూ ఉంటాడు డెమాన్ పవన్. తనుజ వచ్చేసి చెప్తుంది, ప్రేమతో మాట్లాడరా, రీతుని పిలిచరా అంటే సరే అని చెప్పేసి డెమాన్ పవన్ రీతుని పిలుస్తాడు. రీతు రా దోశ తింటూ అంటే రీతు అయితే అక్కడికి వస్తుంది, నీ డ్రెస్ చాలా బాగుంది, నా ఫేవరెట్ కలరు, ఏంటి ఈ మధ్య నాకు తినిపించడం లేదు, నాకేం ముక్క పెట్టడం లేదు అనేసి డెమాన్ పవన్ అంటాడు. తనుజ వచ్చేసి నీకు వాడు తినిపించలేదని అడుగుతున్నాడు, తినిపించు అని చెప్పేసి అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా తినిపించు అని అయితే మాట్లాడుకుంటూ ఉంటారండి. ఇంకా రమ్య ఇమాన్యుయల్ రాము వీళ్ళ ముగ్గురు వచ్చేసి అది రెమో అండ్ రాము వీళ్ళిద్దరు అయితే ఉంటుంది కదా, సదాది సినిమా అండి, నాకైతే గుర్తుకు రావటం లేదు, అపరిచితుడు. ఈ అపరిచితుడు సినిమాలో లాగా క్యారెక్టర్స్ అయితే వేసుకొని చేస్తూ ఉంటారండి. ఇక్కడ చాలా బాగా చేశారు వీళ్ళైతే. ఇంకా ఇమాన్యుయల్ వచ్చేసి రాములాగా, నిఖిల్ వచ్చేసి రెమో లాగా, ఇంకా రమ్య వచ్చేసి ఇంకా నందిని లాగా, వీళ్ళిద్దరైతే ముగ్గురు క్యారెక్టర్స్ వేసుకొని, రమ్య వచ్చేసి లంగా జాకెట్ వేసుకొని 2 జళ్ళు వేసుకొని వీళ్ళైతే క్యారెక్టర్స్ అయితే బాగా చేస్తూ ఉంటారు. ఇంకా తనుజ రీతు ఇక్కడ చిన్నగా గొడవ అయితే జరుగుతుంది. ఇంకా రీతు వచ్చేసి నన్ను ఎందుకు పిలిచారు అసలు, పిలిచి మరీ గొడవ పడుతున్నారు అని చెప్పేసి రీతు అయితే అంటూ ఉంటుందండి. ఇంకా రెమో వచ్చేసి ఇమాన్యుయల్ వచ్చేసి ఇంకా లెటర్ అయితే రాస్తాడు రమ్య కోసం, ఐ లవ్ యూ రమ్య అని చెప్పేసి, నా నందిని కోసం లెటర్ అయితే రాశాను అనేసి మాట్లాడుతూ ఉంటారు. రమ్య వచ్చేసి నీ వేషధారణే నాకైతే నచ్చలేదు అని చెప్పేసి రమ్య అనటము. ఇంకా ఇమాన్యుయల్ వచ్చేసి నా వేషధారణ ఇంతేను, నువ్వు ఆ కండల్ పర్సన్ వచ్చేసి స్లీవ్లెస్ వేసుకొని అందరినీ పడేస్తున్నారు, అతను వచ్చినప్పటి నుంచి నువ్వు ఇలాగ మారిపోయావు అని చెప్పేసి ఇమాన్యుయల్ అనటము. పర్సనల్గా నీతో మాట్లాడాలి అని చెప్పేసి ఇమాన్యుయల్ వచ్చేసి రమ్య గారిని అనడము. ఇదంతా స్కిట్ లాగా చేసి చాలా బాగా ఎంటర్టైన్మెంట్ అయితే చేసినట్లు నాకైతే అనిపించిందండి. ఇక్కడికి ఎపిసోడ్ అయితే క్లోజ్ అయిపోతుందండి. 39th రోజు ఏమేమి జరిగింది అని చెప్పేసి ఎపిసోడ్ అయితే క్లోజ్ అయిపోతుంది. ఇంతే అండి ఈ వీడియో, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా బెటర్గా ట్రై అయితే చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇక్కడికైతే స్టాప్ చేసిస్తున్నాను. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నట్లయితే దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని మన వీడియోస్ని లైక్ చేయండి. కంపల్సరీగా వీడియోస్ అయితే చూడడానికి ట్రై చేయండి. మీ లైక్స్ వల్ల ఇంకా బూస్టప్ అయితే అవుతుంది మన ఛానల్. చాలా తక్కువ వ్యూస్ అయితే పోతున్నాయండి వీడియోస్ అయితే, కానీ ఇంకా ఏదో చేయాలనే తాపత్రయంతో అయితే చేస్తున్నాను. సో ప్లీజ్ లైక్ చేసి మన వీడియోస్ అయితే చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ అయితే కలుసుకుందాం. ఓకే అండి, బాయ్.